అహంకారం మనిషిని ఉన్నత శిఖరం నుంచి పాతాళానికి తోసేస్తుంది. అవస్థల పాలు చేస్తుంది, పలుచన చేస్తుంది, చివరికి సమాజంలో పనికిరాని వ్యక్తిగా ముద్ర వేస్తుంది. ఇది అహంకారానికి ఉన్న పవర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇది రుజువైంది. ఎట్లున్న తెలంగాణను ఎట్లా చేసినా అనే అహంకారం నెత్తికెక్కించుకున్నారు. ఇంత గొప్ప విజన్ ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అనే అహం కుటుంబ సభ్యుల మస్తిష్కాల్లో నిండిపోయింది. కేసీఆర్ తప్ప తెలంగాణకు మరో దిక్కు లేదనే భ్రమలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. బంగారు తెలంగాణ పేరుతో విశేషమైన అభివృద్ధి జరిగింది. లక్షల కోట్లు వెదజల్లి దర్జాగా అవినీతి బాటలు వేసుకున్నారు. ఈ అవినీతి అంతా అభివృద్ధి కింద కొట్టుకుపోతుందని భ్రమపడ్డారు. 1000 ఏనుగులు తిన్న రాబందువు ఒక గాలివానకు నేల కూలినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. ప్రాజెక్టుకొచ్చిన పగుళ్లు పాతాళానికి నెట్టివేశాయి. కర్ణుడి సావుకు అనేక కారణాలన్నట్లు ప్రాజెక్టు పగుళ్లు ఒకటే కారణం కాదు. ప్రజలకు అక్కరలేని పథకాల్లో చోటు చేసుకున్న అవినీతి కూడా ఒక కారణమే. రాష్ట్రానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నారు. ఈ గొప్పల వెనుక గోల్మాలున్నట్లు అనేక పథకాల్లో రుజువవుతుంది. పవర్ కొనుగోలులో జరిగిన అక్రమాలు ఇప్పుడు మోకాల మీద పుండై సలుపుతుంది. తెలంగాణ గాంధీలా నిలిచిపోవాలనుకున్న కేసీఆర్ కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. అహంకారం, అవినీతి, అణిచివేయడం, చులకన చేయడం, తేలికగా మాట్లాడడం, గేలి చేయడం లాంటి సుగుణాలు కేసీఆర్ను గట్టిగా అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆయన క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులాగా పడి ఉండాలనేది కేసీఆర్ కోరిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కేసీఆర్ లెక్క ఏ ముఖ్యమంత్రి కూడా జర్నలిస్టులను అవమానపరిచిన దాఖలాలు లేవు. కలం కార్మికులుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను హేళన చేశారు. 80,000 పుస్తకాలు చదివిన పరిజ్ఞానం ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్లు వేస్తుంది. ముద్దాయి జడ్జిని బెదిరించినట్టు విద్యుత్ కొనుగోలులో ఏర్పాటు చేసిన కమిషన్ను కేసీఆర్ భయపెడుతున్నారు. అధికారం లేకపోయినా పీకల్లో అవినీతిలో కూరుకుపోయి జ్యుడిషియల్కు సవాల్ విసురుతున్నారు. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. కవిత విషయంలో ప్రధాని మోడీని దూషించి అవస్థలు కొని తెచ్చుకున్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా ఉన్న ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా చేసి తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు పంచి ప్రజల దృష్టిలో పలసనయ్యారు. ఆపద మొక్కుల పథకాలు తెచ్చి అవినీతిలో కూరుకుపోయారు. ఆ పథకాలు వికటించి పార్టీని అధోగతి పాలు చేశాయి. కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన కేసీఆర్ కూతురు కోసం కేంద్రాన్ని దూరం పెట్టి రాష్ట్ర ప్రయోజనాల మీద దెబ్బ కొట్టారు. అప్పులు తెచ్చి కుప్పలు పెట్టి తెలంగాణ ప్రజలతో శబాస్ అనిపించుకోవాలని చూశారు. కుప్పలను మేసిన బ్రోకర్లు, మధ్యవర్తులు, భజనగాళ్లు కష్టకాలంలో కనుమరుగయ్యారు. ఈడీ, మోడీ, కేడీ, బోడీ అనే ప్రాస డైలాగులతో ఇన్వెస్టిగేషన్ సంస్థలను తిట్టిపోశారు. కవితమ్మ జైల్లో కూడా జై తెలంగాణ అనడం మహిళా లోకం మనోభావాలపై దెబ్బపడింది. బతుకమ్మ పేరు చెప్పి బాముకున్నది చాలక ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలో చక్రం తిప్పింది. తెలంగాణ నుంచి తిహార్ జైలుకి వెళ్లిన మొదటి మహిళగా మిగిలింది. ఒక ఎమ్మెల్సీకి 18 మంది పిఏలు పనిచేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. వెనుకున్న పిఏలు అవినీతిలో సాధ్యమైనంత మునిగి తేలారు. బెదిరింపులు, లాక్కోవడం, నయీంను మరిపించారు. రాజకీయ వ్యతిరేకులను సొంతగా తయారు చేసుకున్నది కేసీఆరే. పాలక ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఓడిస్తే తప్పులేదు. కేసీఆర్ అనగదొక్కడంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు ఉనికి లేని ఓ జాతీయ పార్టీలో చేరి కేసీఆర్ను గద్దెదించారు. ఇక్కడ కేసీఆర్ ఓడినట్లు కాదు, కాంగ్రెస్ గెలిచినట్టు కాదు. కేసీఆర్ను పట్టి పీడిస్తున్న అహంకారం, అవినీతి, కుటుంబ సభ్యుల దోపిడీ అరికట్టడంలో భాగమే తెలంగాణలో కాంగ్రెస్కు అధికారం దక్కింది. కొద్దిసేపు కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఒక్కగానొక్క కూతురు పెళ్లిని, కన్నతండ్రిని కళ్ళ చూడకుండా చేసిన పాపం కేసీఆర్ కుటుంబాన్ని చుట్టుముట్టింది. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో 100 రూపాయల పనిని 200 ఖర్చు చేసి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అని చూపారు. ఇంత సొమ్ము ఖర్చు చేసిన ప్రాజెక్టులు, పనులు పకడ్బందీగా లేకపోవడమే కేసీఆర్ ప్రజాగ్రహానికి గురయ్యారు. అర్హత, అధికారం లేని కూతురుకు రోపు కాన్వేలు, అవసరం ఉన్న ప్రతి ఒక్కడు కాళ్ల మీద పడితే గాని సంతృప్తి చెందని స్థాయికి దిగజారారు. తండ్రి, కొడుకు, కూతురు, ఇంట్లో ఉన్నోడు, బయట ఉన్నోడు, చుట్టాల మార్గం మొత్తం తెలంగాణను కాళ్ళు మొక్కించుకునే స్థాయికి రావడంతో ప్రజలు నేలకేసి కొట్టారు. కడుపు నిండా దుఃఖంతో ముఖ్యమంత్రి అయిన ఓ ఆడపిల్ల తండ్రి కేసీఆర్ కుటుంబం వెంటపడ్డాడు. కర్మ సిద్ధాంతంలో దీన్నే విధి అంటారు. బ్యూటీ పార్లర్ నడుపుకునే బిడ్డ చేతికి 25 లక్షల వాచి పెట్టుకునే స్థాయికి ఎదిగింది. అమెరికాలో ఉండే కొడుకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని మురిసిపోయాడు. ప్రధానమంత్రిని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కనిపిస్తున్నాయని ఆశపడ్డ కేసీఆర్
జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు తీసుకుంటున్నారు. పేరాశను పెంచుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులను చట్టం అనే విధి వెంటాడుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆందోళనలో ఉన్న కేసీఆర్ జ్యుడిషియల్ కమిషన్ సభ్యులను వైదొలగాలంటూ ఉత్తరాలు రాయడం ఆయన పరిజ్ఞానం తిరగబడిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కమిషన్ ముందు హాజరై కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తే కేసీఆర్కు తెలంగాణలో పూర్వ పరిస్థితులు రావచ్చు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదు. 5 ఏళ్లు ప్రజా అవసరాలను గుర్తించి పరిపాలిస్తారనే గ్యారంటీ లేదు. 10 ఏళ్ల ఆకలితో ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సంపాదనకు 5 ఏళ్లు టార్గెట్గా పెట్టుకున్నారు. గురి కుదిరితే గుడ్డిగా నమ్మడం తెలంగాణ ప్రజల బలహీనత. ముందున్న అవినీతి ఆరోపణలన్నీ ఎదుర్కొని నిర్దోషిగా బయటపడితే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మళ్లీ నెత్తిన పెట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.